అందరికీ నమస్కారం. నా సింగనమల నియోజకవర్గం గార్లదిన్న మండలం కనుంపల్లి గ్రామం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేసి ఈరోజు ఎన్నో కేసులు పెట్టించుకున్నాను. గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఒక చిన్న పోస్ట్ అడిగిన పాపానికి దాడులు, దౌర్జన్యాలు, ఎన్నో ఆరోపణలు ఎదుర్కొని నా పైన ఎమ్మెల్యే గారు కూడా, సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రావణి గారు కూడా ఎన్నో ఆరోపణలు చేశారు. కనీసం పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి వచ్చి నాకు ఇది జరిగింది, అన్యాయం జరిగిందని చెప్పి ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా కూడా కనీసం న్యాయం కూడా చేయకుండా ఇబ్బంది పెట్టి, నాకు వీరితో నుంచి ఎమ్మెల్యే గారు, లీలావతి గారు, శ్రావణి గారు వారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మా పైన మొన్న జూన్ 8వ తారీఖు జరిగిన గలాటలో, అంతకుముందు 6వ నెలలో గలాట జరిగింది. 5వ నెలలో వీరితో నుంచి ప్రాణహాని ఉందని చెప్పి నేను ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ సమస్యను కూడా పోలీసు వారు సరిగా స్పందించకుండా నాపైనే నిందారోపణలు వేసి అక్రమ కేసులు పెట్టి ఆ కేసుల నుంచి తప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నాడు ఈ అబ్బాయి అని చెప్పి తప్పుడు ఆరోపణలు ఇవ్వడం జరిగింది. అదే జూన్ 5వ తారీఖున 3 రోజులకు ముందు, మాపై దాడి జరిగే 3 రోజులకు ముందు ప్రసాద్ అనే పిచ్చుకుక్కని తరిమి కొడతామని చెప్పి సోషల్ మీడియాలో కూడా బిల్లా జానకి అనే ఆమె నాపై పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. కొడతామని చెప్పి పోస్ట్ పెట్టినా వీరిపై చర్యలు తీసుకోండి, మాపైనే మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా మా మీద దాడి జరిగింది కూడా వీళ్ళే, మా ఇంటి మీద దాడి జరిగి నా తల్లిని కొట్టడం కూడా జరిగింది. ఎక్కడ ఎన్ని చోట్ల కూర్చున్నా కూడా ప్లకార్డులు పట్టుకొని న్యాయం చేయండి అని చెప్పి నిరసనలకు కూర్చున్నా కూడా, పోలీస్ స్టేషన్ ముందు నిరసన కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా నాకు న్యాయం చేయకుండా కేవలం ఎమ్మెల్యే గారు అన్నిటికీ అడ్డుకుంటూ, కనీసం ఎస్పీ గారికి ఇచ్చిన ఫిర్యాదునైనా న్యాయం చేస్తారని చెప్పి ఎస్పీ గారికి కూడా ఫిర్యాదులు కూడా ఇవ్వడం జరిగింది. పోయిన 4వ తారీఖు 8వ నెలలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సమస్యను కూడా పరిష్కారం కాకుండా ఆపేశారు. ఈరోజు కూడా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కనీసం నాపై నిందలు వేయడం కంటే నన్ను ఇంత విషయం ఇచ్చి చంపండి అని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా. కనీసం మేడం, నేను ఏ పోస్ట్ కూడా ఇప్పుడు మీ నుంచి ఆశించడం లేదు. కనీసం నాకు ఇన్ని అన్యాయం జరిగింది, ఈ అవమానాలు తట్టుకోలేని పరిస్థితుల్లో వేరే కార్యకర్త పాటికి సూసైడ్ చేసుకొని చనిపోతాడేమో. మీరు చేసిన అవమానాలు, మీరు చేసిన అన్యాయం, మీరు చేసినటువంటి అక్రమ కేసులు, మీరు పెట్టించినటువంటి అక్రమ కేసులు నా తల్లిని, నా తండ్రిని, నా కుటుంబాన్ని అందరినీ కాదని, నా కుటుంబాన్ని కాదని పార్టీ కోసం పనిచేస్తే ఈరోజు కుటుంబాన్ని అందరినీ సబ్జెక్టులో పెట్టించిన పరిస్థితి ఎమ్మెల్యేకే చాలా గర్వకారణం మేడం. పెట్టించినందుకు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే మేడం. రాబోయే రోజుల్లో మీరు ఏవైతే మాట్లాడారో అవన్నీ నేను తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకోవడానికి కూడా తొందరలోనే నేను మంచి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. తొందరలో నా దగ్గర ఉన్నటువంటి ఇంతవరకు నాకు జరిగిన అన్యాయం పైన ప్రతి ఆధారాలను కూడా సేకరించడం కూడా జరిగింది. ఆధారాలన్నింటినీ కూడా పెట్టుకొని అధిష్టానాన్ని కూడా చూపించడం జరిగింది. ఎప్పుడు న్యాయం జరుగుతుందో తెలియదు, కానీ న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని అయితే ఆపనని చెప్పి సింగనమల నియోజకవర్గ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, రాష్ట్ర నాయకులకి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.